తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇయాలుగా ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చెయ్యకుండా ఈరోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా. నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటేయండి, నేను చెప్పింది అబద్ధమైతే అవతలకు ఓటు వేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇలా సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, 100 ఏళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ 100 ఏళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మీ ముందల పెట్టినా లేదా? నిజం చెప్పండి. మీ కులగణన 100 ఏళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే నాకు ఓటేయండి, 12 ఏళ్ల బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా.